జనమేజయుడు సమస్త భూతకోటి ఎలా పుట్టింది అని అడగగా, వైశంపాయనుడు ఆ సమస్త భూతకోటి జననం గురించి వివరించాడు. అందులో భాగంగా పురువంశం ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్తూ, యయాతి శర్మిష్ఠకు జన్మించిన పూరుడి గురించి చెప్పాడు వైశంపాయనుడు. ఆ తర్వాత జనమేజయుడు పురువంశ శ్రేష్ఠుడైన దుష్యంతుని చరిత్రను యథాతథంగా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వైశంపాయనుడు దుష్యంతుని కథ చెప్తాడు. భరత శ్రేష్ఠుడైన దుష్యంతుడు 4 సముద్రాలు సరిహద్దులుగా గల ఈ భూమండలాన్నంతా పరిపాలిస్తున్నాడు. యుద్ధాలలో విజయాన్ని పొందాడు. ఈయన పాలనలో ఎక్కడా వర్ణ సాంకర్యం లేదు. ప్రజలు వ్యవసాయం చేసి రత్నాలు పండిస్తున్నారు. ఎవరు పాపకార్యం చేయడం లేదు. ప్రజలు అందరూ ధర్మార్థాలను పాటిస్తున్నారు. చోర భయం కానీ, ఆకలి భయం కానీ, వ్యాధి భయం కానీ అతని పాలనలో ఎక్కడా లేదు. ప్రజలందరూ దైవకర్మలు నిష్కామంగా చేస్తున్నారు. ప్రజలందరూ ఎటువంటి భయాలు లేకుండా సంతోషంగా జీవించేవారు. ఇంక దుష్యంతుడు పరాక్రమ విషయంలో వజ్రం లాంటి దృఢమైన శరీరం కలవాడు. తన భుజాలతో అడవులతో నిండిన మందర పర్వతాన్ని ఎత్తగల బలశాలి. ప్రక్షేప, విక్షేప, పరిక్షేప, అభిక్షేపాలనే 4 విధాల గదా యుద్ధంలో ఆరితేరినవాడు. బలంలో విష్ణువుతో సమానమైనవాడు. తేజస్సులో సూర్యునితో సమానమైనవాడు. గాంభీర్యంలో సముద్రంతో సమానమైనవాడు. ఒకరోజు దుష్యంతుడు ఒక మద గజాన్ని అధిరోహించి చతురంగ బలాలతో, అన్ని రకాల ఆయుధాలతో దట్టమైన అడవికి వేటకు వెళ్ళాడు. వనంలోకి ప్రవేశించిన తరువాత కొంతమంది సైన్యాన్ని వెనక్కి పంపించేశాడు. మిగిలిన సైన్యంతో అడవి లోపలికి ప్రవేశించి మృగాలను వేటాడడం మొదలుపెట్టాడు. వేలాది మృగాలను చంపిన తరువాత దుష్యంతుడు మరొక వనంలోకి వెళ్ళాడు. ఆకలి, దాహంతో ఉన్న దుష్యంతుడు ఆ వనం చివరి వరకు వెళ్ళాడు. కానీ అదంతా శూన్య ప్రదేశం. దాన్ని దాటి మరొక వనంలోకి వెళ్ళాడు. అక్కడ కొన్ని ఆశ్రమాలు కనిపించాయి. చూడడానికి అత్యంత సుందరంగా ఉంది ఆ వనం. అలా వెళ్తూ ఉంటే ఒక నదీ తీరంలో కణ్వ మహర్షి ఆశ్రమాన్ని చూశాడు. దుష్యంతుడు తన పరివారాన్ని ఆశ్రమ ప్రదేశ ద్వారం దగ్గర ఉంచి మంత్రులను కూడా విడిచిపెట్టి పురోహితునితో పాటు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ ఆశ్రమం 9 జుంకారాలతో, రకరకాల పక్షి సమూహాలతో, వేదాంగాలను వల్లెవేస్తున్న ఋత్విక్కులతో, లయబద్ధంగా వేదోచ్చారణ చేస్తున్న బ్రాహ్మణులతో ఆశ్రమం మరొక బ్రహ్మలోకంలా ఉంది. ఆ తర్వాత దుష్యంతుడు తన పురోహితుణ్ణి కూడా అక్కడే వదిలేసి తాను ఒక్కడే ఆశ్రమం లోపలికి వెళ్ళి కణ్వ మహర్షిని వెతుకుతున్నాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని పెద్దగా అడిగాడు. అప్పుడు తాపసి వేషంలో ఉన్న ఒక అమ్మాయి ఆశ్రమం నుండి బయటకు వచ్చింది. ఆమె రాజుని లోపలికి ఆహ్వానించి ఆసనం చూపించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగింది. అప్పుడు దుష్యంతుడు ఆమెతో ఇలా చెప్తాడు. నేను ఈలిరాజు కుమారుడను. నా పేరు దుష్యంతుడు. నేను పూజ్యుడైన కణ్వ మహర్షి కోసం వచ్చాను. మహర్షి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. అప్పుడు శకుంతల, నా తండ్రి ఫలాల కోసం ఆశ్రమం నుండి బయటకు వెళ్ళాడు. కొంచెం సేపు ఎదురు చూడండి, వచ్చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు దుష్యంతుడు, సుందరి, నువ్వు ఎవరి కూతురు? ఈ వనానికి ఎందుకు వచ్చావు? ఇంత చక్కగా ఉన్నావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. మొదటి చూపులోనే నువ్వు నాకు నచ్చావు. నువ్వు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అన్నాడు. నేను పూర్వ వంశంలో జన్మించాను. నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. క్షత్రియ స్త్రీ కాని వారి పట్ల నా మనసు ఎప్పుడూ ఇలా ప్రవర్తించదు. బ్రాహ్మణ స్త్రీ విషయంలో కానీ, ఋషి పుత్రికల విషయంలో కానీ నా మనసు చలించదు. కానీ నీ యందు నా మనసు చలిస్తుంది. ఎవరు నువ్వు అని అడిగాడు. నేను తపస్వి, మహాత్ముడు, ధర్మజ్ఞుడు అయిన కణ్వుని కూతురుని. నేను స్వతంత్రరాలుని కాదు. కాసేపు ఆగండి, మా తండ్రి గారు వస్తారు. మీరు ఆయన్నే అడగండి. నేను స్వేచ్ఛగా ప్రవర్తించలేను అని అనింది. అప్పుడు దుష్యంతుడు ఇలా అన్నాడు. ధర్మదేవుడైన నడవడిక నుండి చలిస్తాడేమో కానీ కణ్వ మహర్షి మాత్రం అలా చలించే వ్యక్తి కాదు. నువ్వు ఆయనకి కూతురు ఎలా అయ్యావు? ఇది నాకు చాలా పెద్ద సందేహం. దీనికి సమాధానం నువ్వే చెప్పాలి అని అడిగాడు. అప్పుడు శకుంతల తన పుట్టుక గురించి దుష్యంతునికి ఇలా చెప్తుంది. ఒకరోజు ఒక ఋషి ఇక్కడికి వచ్చి నా జన్మ గురించి నా తండ్రిని అడిగాడు. అప్పుడు కణ్వ మహర్షి ఆ ఋషికి చెప్పింది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను వినండి అని ఇలా చెప్తుంది. పూర్వం విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని చూసి ఇంద్రుడు చాలా భయపడ్డాడు. తపశ్శక్తితో విశ్వామిత్రుడు తనని ఇంద్రస్థానం నుండి పడగొడతాడేమో అని. అప్పుడు ఇంద్రుడు మేనకని పిలిచి, విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు.
నా మనసుని వణికిస్తున్నాడు. నువ్వు వెళ్ళి నీ అందచందాలతో అతన్ని చలింపచెయ్యి. అతనికి తపోభంగం కలిగించు. నీ చిరునవ్వు, తియ్యని మాటల చేత అతన్ని ప్రలోభపెట్టి తపస్సు నుంచి మరలించు అని అన్నాడు. అప్పుడు మేనక, దేవరాజా, విశ్వామిత్రుడు మహా తేజస్శాలి, మహా తపస్సంపన్నుడు. ఆయన క్రోధానికి మీరు కూడా భయపడుతున్నారు. ఇంక నేను ఎలా భయపడకుండా ఉంటాను? అతను మహాత్ముడైన వశిష్ఠుని తన ప్రియమైన కొడుకుల నుండి విడదీశారు. క్షత్రియ వంశంలో పుట్టి తపోబలంతో బ్రాహ్మణుడయ్యాడు. మతంగ మహర్షి విశ్వామిత్రునికి చేసిన ఉపకారానికి సంతోషించి దేవతలను ఎదిరించి మరొక స్వర్గం సృష్టించి మతంగ మహర్షిని స్వర్గానికి పంపించాడు. అంతటి గొప్పవాడు క్రుద్ధుడై నన్ను భస్మం చేయకుండా మీరే నన్ను ఆజ్ఞాపించాలి. అలాగే ఆమె ఇంకొన్ని కోరికలు కూడా అడిగింది. అవేంటంటే, మన్మధుడు నాకు సహాయం చెయ్యాలి. తగిన సమయం చూసుకుని వాయువు నా వస్త్రం పక్కకి తొలగిపోయేలా చెయ్యాలి. ఆ సమయంలో వనం అంతా సుగంధ పరిమళాలు వెదజల్లాలి అని అడిగింది. ఇంద్రుడు సరే అన్నాడు. ఇంద్రుడు వాయువుని మేనకతో వెళ్ళమని చెప్పాడు. మేనక వాయుదేవునితో కలిసి విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమంలో ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు విశ్వామిత్రుడు. మేనక విశ్వామిత్రుడికి నమస్కరించి అతని ముందు నాట్యం చేయడం ప్రారంభించింది. వాయువు తన వస్త్రాన్ని తొలగించి విశ్వామిత్రుని ముందు పడేలా చేసింది. మేనక సిగ్గుతో, భయంతో తన వస్త్రాన్ని తీసుకుంటూ ఉండగా విశ్వామిత్రుడు ఆమెను చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమె సాంగత్యం కోరాడు. మేనక కూడా వచ్చింది అందుకే కాబట్టి ఆయన అడిగిన వెంటనే సరే అనింది. చాలా సంవత్సరాలు సంతోషంగా కాలం గడిపారు. ఆయన తపస్సు అంతా వ్యర్థమైపోయింది. కామవశానికి లొంగిపోయాడు. కొంతకాలానికి శకుంతల జన్మించింది. హిమాలయ పర్వత సానువులలో మాలతీ నది ఒడ్డున ఆ పసిబిడ్డను వదిలేసి మేనక ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. సింహాలు, పులులు, గ్రద్దలు నివసించే ప్రదేశం అది. వాటి నుండి కాపాడటానికి శకుంతలాలు అనే పక్షులు ఆ బిడ్డ చుట్టూ ఉండి బిడ్డను రక్షిస్తూ ఉన్నాయి. అప్పుడు ఆచమనం చేయడం కోసం మాలిని నదీ తీరానికి వెళ్ళిన కణ్వ మహర్షి నిర్జలమైన ప్రదేశంలో ఉన్న ఆ బిడ్డను చూశాడు. అప్పుడు శకుంత పక్షులు మహర్షి పాదాల మీద పడి ఇలా అన్నాయి: ఈమె విశ్వామిత్రుని కూతురు. ఈమెను నువ్వు నీ ఆశ్రమానికి తీసుకువెళ్ళి పోషించు. విశ్వామిత్రుడు కామానికి వశపడి ఈమెని కని ఇక్కడ వదిలేసి కౌశికి నదికి వెళ్ళిపోయాడు అని చెప్పాయి శకుంతల పక్షులు. అప్పుడు కణ్వ మహర్షి, నేను అన్ని ప్రాణుల శబ్దాలను వినగలను. ఈ బిడ్డను కూడా కూతురిగా పెంచుతాను అని అన్నాడు. శరీరం ఇచ్చినవాడు, ప్రాణదాత, అన్నం పెట్టినవాడు తండ్రిగా పిలువబడతాడు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈమె శకుంతల పక్షుల చేత రక్షింపబడింది కాబట్టి శకుంతల అని ఈమెకి పేరు పెట్టాను. ఇలా శకుంతల నా కూతురు అయ్యింది అని కణ్వ మహర్షి వేరొక మహర్షికి చెప్తున్న సన్నివేశాన్ని శకుంతల దుష్యంతునికి చెప్పింది. అప్పుడు దుష్యంతుడు శకుంతలతో ఇలా అన్నాడు: నువ్వు రాజు కూతురు అని నీ మాటల్లోనే అర్థమవుతుంది. నేను నిన్ను భార్యగా స్వీకరించాలి అని అనుకుంటున్నాను. నీకు బంగార నగలు, ఆభరణాలు, కుండలాలు ఇప్పుడే తీసుకువస్తాను. రాజ్యం అంతా నీదే. నువ్వే నా భార్య అవ్వాలి. గాంధర్వ రీతిలో నిన్ను వివాహమాడతాను అని అన్నారు. అప్పుడు శకుంతల, రాజా, ముహూర్తకాలం వేచి ఉండు. నా తండ్రి పళ్ళు తీసుకుని వస్తాడు అని చెప్పింది. నా తండ్రిని కాదని నేను అధర్మంగా ప్రవర్తించలేను అనింది శకుంతల. అప్పుడు దుష్యంతుడు ఇలా అన్నాడు: నువ్వు నన్ను స్వేచ్ఛగా సేవించాలని కోరుకుంటున్నాను. నా మనస్సు నీ మీదే ఉంది. తనకు తానే బంధువు, తనకు తానే మిత్రుడు, తనకు తానే తండ్రి, అలాగే ధర్మం ప్రకారం తనని తానే దానం చేసుకోవచ్చు. ధర్మం ప్రకారం మొత్తం 8 రకాల వివాహాలు చెప్పబడ్డాయి. అవి బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. రాక్షసం, పైశాచం తప్ప మిగిలిన 6 రకాల వివాహాలు ధర్మసమ్మతాలు. మొదటి 6 క్షత్రియులకు ధర్మసమ్మతాలు. కాబట్టి గాంధర్వ వివాహం క్షత్రియులకు ధర్మసమ్మతం. దీనిని నువ్వు శంకించవద్దు. కాబట్టి నీ మీద కోరికతో ఉన్న నన్ను గాంధర్వ వివాహం చేసుకుని భార్యవి అవ్వు అని అన్నాడు దుష్యంతుడు. అప్పుడు శకుంతల, నన్ను నేను దానం చేసుకోవడానికి సమర్థురాలిని అయితే నాకు ఒక నియమం ఉంది. నాకు పుట్టిన కుమారుడు నీ తర్వాత రాజు అవ్వాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే నాతో కలయిక జరుగుతుంది అని చెప్పింది. దుష్యంతుడు సరే అని ఆమెని గాంధర్వ వివాహం చేసుకుని ఆమెతో సంగమించాడు. చతురంగ బలాలను పంపించి నిన్ను నగరానికి తీసుకువస్తాను అని చెప్పి దుష్యంతుడు తన నగరానికి వెళ్ళాడు. దుష్యంతుడు ఆశ్రమం వదిలి వెళ్ళిన కొంతసేపటికి కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. శకుంతల సిగ్గుతో తండ్రి దగ్గరికి వెళ్ళలేదు.
అది గమనించిన కణ్వుడు శకుంతలను పిలిచి ఏం జరిగింది అని అడిగాడు. శకుంతల సిగ్గుతో దుష్యంత మహారాజు ఇక్కడికి వచ్చాడు. దైవయాగం వల్ల నేను తనని భర్తగా స్వీకరించాను. ఆ తర్వాత జరిగిందంతా మీరు మీ దివ్య దృష్టితో చూడగలరు అని చెప్పింది. కణ్వుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. అప్పుడు కణ్వ మహర్షి, నా గురించి ఆలోచించకుండా నువ్వు రాజుతో కలవడం తప్పేమీ కాదు. అది గాంధర్వ వివాహం, శ్రేష్టమైనది అని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. దుష్యంతుడు మహాత్ముడు, పురుషోత్తముడు, యోగ్యమైన భర్తనే పొందావు నువ్వు. నీకు మహాబలవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. అతడే భూమిని అంతా పరిపాలిస్తాడు. శత్రువులపై దండెత్తి అంతులేని విజయంతో దేశాన్ని పరిపాలిస్తాడు అని చెప్పాడు మహర్షి. అప్పుడు శకుంతల కణ్వ మహర్షిని ఇలా అడుగుతుంది. దుష్యంతుని కోసం పౌరవుల ధర్మనిష్టతను, రాజ్యం నుండి భ్రష్టత్వం లేకుండా ఉండేలా చెయ్యి అని అడిగింది. కణ్వ మహర్షి నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. దుష్యంతుడు రాజ్యానికి వెళ్లిన తర్వాత శకుంతల తన గురించే ఆలోచిస్తూ కాలం గడుపుతూ ఉంది. 3 సంవత్సరాల తర్వాత శకుంతలకి అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక కొడుకు పుట్టాడు. ఆకాశం నుండి పూలవాన కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. అప్సరసలు నాట్యం చేశారు. అప్పుడు ఇంద్రుడు, దేవతలు కలిసి నీ కుమారుడు చక్రవర్తి అవుతాడు. అతనితో సమానమైన బలపరాక్రమాలు కలవాడు ఈ భూమి మీద ఇంకొకడు ఉండడు. పూర్వ వంశంలో పుట్టిన ఇతను 100 అశ్వమేధాలు చేస్తాడు. రాజసూయ యాగాలు వేల కొద్దీ చేస్తాడు. బ్రాహ్మణులకు తన ధనాన్నంతా దక్షిణగా సమర్పిస్తాడు అని చెప్పారు. దేవతలు చెప్పిన మాటలకి కణ్వ మహర్షి ఆశ్రమంలోని వారంతా చాలా సంతోషించారు. శకుంతలని గౌరవించారు. ఆ పిల్లోడికి కణ్వ మహర్షి జాతకర్మాది సంస్కారం యథావిధిగా జరిపించాడు. పిల్లవాడు బలవంతుడిలా ఎదుగుతున్నాడు. 6 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడే ఆశ్రమంలోని అడవి పందులను, అడవి దున్నలను చెట్లకు కట్టేసేవాడు. సింహాలపైన, పుల్లులపైన ఎక్కుతూ వాటిని లొంగదీస్తూ వాటితో ఆడుకుంటూ ఉండేవాడు. అంత చిన్న పిల్లవాడైనా సరే ఒకసారి తనని చంపాలని ఒక బలమైన దైత్యుడు వచ్చాడు. అతన్ని చూసి ఈ బాలుడు నవ్వుతూనే తన బాహుబలంతో బంధించాడు. దాన్ని విడిపించుకోలేక ఆ దైత్యుడు శరీరంలోని నవరంధ్రాల నుండి రక్తం ప్రసరించి మరణించాడు. అంత గొప్ప పరాక్రమవంతుడు ఆ బాలుడు. అతని బలపరాక్రమం చూసి ఆశ్రమంలోని వాళ్ళు ఆ బాలుడిని సర్వదమనుడు అని పిలిచేవాళ్ళు. కాలం గడుస్తూ ఉంది కానీ దుష్యంతుడు శకుంతల కోసం మనుషులని పంపించలేదు. అతని గురించి ఆలోచిస్తూ కృంగి కృషించిపోయింది శకుంతల. 12 సంవత్సరాలు నిండేసరికి పుత్రుడు శాస్త్రాలు, సర్వవేదాలు అధ్యయనం చేశాడు. కణ్వ మహర్షి సర్వదమనుడి చేష్టలు చూసి యవ్వరాజ్యానికి తగిన సమయం వచ్చింది అని శకుంతలతో చెప్పాడు. ఇంక నువ్వు నీ భర్త దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. నీ కొడుకును తీసుకుని దుష్యంతుని దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. మనవన్ని కౌగిలించుకొని చంద్రవంశంలో పుట్టిన దుష్యంతుడు గొప్పవాడు. నీ తల్లికి భర్త, నీకు తండ్రి. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి అభివాదం చేసి యవ్వరాజ్యం పొందు అని అంటాడు. కణ్వుడు తన శిష్యులని పిలిచి శకుంతలని తన కుమారుణ్ణి దుష్యంతుని దగ్గర వదిలిపెట్టి రండి అని చెప్తాడు. శకుంతల తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుని కొడుకుతో కలిసి ఆశ్రమవాసులు అందరితో పాటు దుష్యంతుని దగ్గరకు వెళ్తుంది. ఆశ్రమవాసులు శకుంతలని రాజభవనం దగ్గర వదిలిపెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చేశారు. తన రాకను తెలిపి రాజు చేత అనుమతింపబడి కొడుకుతో పాటు రాజభవనంలోకి ప్రవేశించింది శకుంతల. కొడుకుతో అతను నీ తండ్రి, వెళ్ళి నమస్కారం చెయ్యి అని చెప్తుంది. అప్పుడు దుష్యంతుడు, సుందరి, ఎవరు నువ్వు, ఏ పని మీద వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు శకుంతల కుమారుడిని చూపిస్తూ, వీడు నీకు జన్మించిన కుమారుడు. యువరాజుని చేసే వయసు వచ్చింది నీ కొడుక్కి. మన కుమారుడికి పట్టాభిషేకం చెయ్యి అని అనింది శకుంతల. కణ్వాశ్రమానికి వచ్చినప్పుడు నువ్వు నాకు చేసిన ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకో అని అనింది శకుంతల. ఆ మాటలు విని రాజు ఆమెను గుర్తించినా కూడా ఇలా అన్నాడు. దుష్ట తాపసి, నువ్వెవరికి సంబంధించిన దానివో నాకు తెలీదు. నీతో నాకు ధర్మార్థ కామాల సంబంధం గుర్తు రావడం లేదు. ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు. నువ్వు స్వేచ్ఛగా నీకు ఏం కావాలంటే అది చెయ్యి అని అన్నాడు దుష్యంతుడు. శకుంతల రాజు మాటలకు సిగ్గుపడి దుఃఖంతో స్తంభంలా నిలబడిపోయింది. కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. కానీ తపస్సుతో నింపుకున్న తేజస్సుతో ఒక క్షణం ఆలోచించి ఇలా చెప్తుంది. మహారాజా, తెలిసి కూడా తెలియదు అని ఎలా మాట్లాడుతున్నారు? ఏది నిజమో ఏది అబద్ధమో నీ మనసుకే తెలుసు. నీ అంతరాత్మను అవమానించుకోవద్దు. హృదయంలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేకపోతున్నావు. నా అంతట నేను స్వయంగా వచ్చానని పవిత్రమైన నన్ను అవమానిస్తున్నావు. దుష్యంత, ఇంత ప్రార్థిస్తున్నప్పటికీ నువ్వు నా మాటలు వినకపోతే నీ శిరస్సు 100 ముక్కలు అవుతుంది అని అనింది
శకుంతల. తండ్రిని పున్నామ నరకం నుండి రక్షిస్తాడు కాబట్టి కొడుకుని పుత్రుడు అంటారు. ఈ విషయాన్ని బ్రహ్మే స్వయంగా చెప్పాడు. ఇలా శకుంతల చాలా విషయాలు మాట్లాడింది. భార్య ఎలా ఉంటుంది? భర్త ఎలా ఉంటాడు? అవన్నీ చెప్పాలంటే సమయం పడుతుంది. కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. మనుషుల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. పశువుల్లో గోవు శ్రేష్టమైనది. పెద్దవారిలో గురువు శ్రేష్ఠుడు. స్పృశింపదగిన వారిలో కొడుకు శ్రేష్ఠుడు. ఈ లోకంలో పుత్రస్పర్శకు మించిన సుఖం ఏదీ లేదు. దుఃఖాన్ని పోగొట్టే ఈ కుమారుని నేను 3 సంవత్సరాలు మోసి కన్నాను. ఇతనిని కనినప్పుడు వీడు 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు అని అశరీరవాణి వినిపించింది అని చెప్పింది. జరిగిన విషయాలు అన్నీ పూసగుచ్చినట్లు మళ్ళీ వినిపించింది. తను మేనక విశ్వామిత్రులకు కలిగిన సంతానమని, తర్వాత కణ్వ మహర్షి ఆమెను పెంచారు అని, వేట కోసం వచ్చిన నువ్వు ఆశ్రమానికి వచ్చి నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నావు అని చెప్పింది. నువ్వు స్వేచ్ఛగా నన్ను విడిచిపెడితే నేను తిరిగి నా ఆశ్రమానికి వెళ్తాను. కానీ నీ కుమారుడైన ఈ బాలుడిని విడిచిపెట్టడం నీకు తగదు అని అనింది శకుంతల. అప్పుడు దుష్యంతుడు అనరాని మాటలు చాలానే అన్నాడు శకుంతలని. నీకు పుట్టిన ఈ పిల్లవాడిని నేను గుర్తించలేకపోతున్నాను. సాధారణంగా స్త్రీలు అబద్ధం చెప్పరు. నీ మాట ఎవరు నమ్ముతారు? నీ తల్లి వేశ్య. నిన్ను కని వదిలేసి వెళ్ళిపోయింది. క్షత్రియ వంశంలో పుట్టిన నీ తండ్రి కూడా నిన్ను వదిలేశాడు. వారికి పుట్టిన నువ్వు వేశ్య స్త్రీలాగా మాట్లాడుతున్నావు. నీ మాటలు ఏమీ నమ్మేలా లేవు. ఇంక వెళ్ళు. తాపసి వేషం ధరించి దీనురాలిలాగా వస్తే నువ్వు చెప్పేది నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరిక్కడ. నీ జన్మ నీచమైనది. నువ్వు ఒక కులతలాగా మాట్లాడుతున్నావు అని అన్నాడు దుష్యంతుడు. అప్పుడు శకుంతల, నువ్వు భూమి మీద ఉన్నావు. నేను అంతరిక్షంలో సంచరిస్తున్నాను. ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. ఇది నా ప్రభావం. నీ సంగతి ఏంటి? 100 నూతుల కంటే ఒక బావి శ్రేష్టమైనది. 100 బావుల కంటే ఒక క్రతువు శ్రేష్టమైనది. 100 క్రతువుల కంటే ఒక పుత్రుడు శ్రేష్ఠుడు. 100 పుత్రుల కంటే సత్యం శ్రేష్టమైనది. 1000 అశ్వమేధాలను సత్యాన్ని తక్కెటలో వేసి తూచినట్లయితే అశ్వమేధం కంటే సత్యమే బరువని తెలుస్తుంది. సత్యంతో సమానమైన ధర్మం లేదు. సత్యం కంటే గొప్పది లేదు. ఈ లోకంలో అసత్యం కంటే మించిన తీవ్రమైనది ఏమీ లేదు. నువ్వు నీ సత్యవ్రతాన్ని విడిచిపెట్టొద్దు. సత్యంతో నువ్వు కలిసి ఉండు అని చెప్తుంది శకుంతల. అలా కాదని నీకు అసత్యం పట్ల ఎక్కువ శ్రద్ధ ఉండి నా మాట పట్ల శ్రద్ధ లేకపోతే నేనే స్వయంగా వెళ్ళిపోతాను. నీలాంటి వాడితో కలిసి ఉండడం నాకు యుక్తం కాదు అని అనింది. నువ్వు లేకపోయినా నా పుత్రుడు 4 సముద్రాల వరకు వ్యాపించి హిమవత్ పర్వత మకుటంలా భాసించే భూమినంతా పరిపాలిస్తాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి శకుంతల అక్కడి నుండి బయలుదేరింది. అప్పుడు అశరీరవాణి వినిపించింది. ఋత్విక్కులతో, పురోహితులతో, మంత్రులతో కూడి ఉన్న దుష్యంతునికి అశరీరవాణి ఇలా చెప్తుంది. ఈ పుత్రుడు నీకు సంబంధించిన వాడే. నీకు జన్మించిన పుత్రుడు. శకుంతలను అవమానించవద్దు. శకుంతల చెప్పింది నిజం. నీకు శకుంతలకు పుట్టిన కుమారుడే వీడు. నువ్వు ఈ బాలుడిని రక్షించు, పోషించు. జీవించి ఉన్న పుత్రుడిని విడిచిపెట్టి జీవించడం ఒక దౌర్భాగ్యం. కాబట్టి నీ కుమారుడు భరతుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. దేవతలు చెప్పిన మాటలు విని దుష్యంతుడు సంతోషించి పురోహితులతోనూ మంత్రులతోనూ ఇలా అంటాడు. మీరంతా దేవదూత యొక్క మాటలు విన్నారు కదా. నాకు ఈ బాలుడు నా కొడుకు అని ముందే తెలుసు. కానీ శకుంతల మాటను విని ఈ పిల్లోడిని కొడుకుగా గ్రహిస్తే లోకానికి శంకింపదగినవాడు అవుతాడు అని అన్నాడు దుష్యంతుడు. ధర్మబద్ధంగా భార్య అయిన శకుంతలను గౌరవించాడు. శకుంతలతో దుష్యంతుడు ఇట్లా అన్నాడు. దేవి, నీతో నా వివాహ బంధం ఈ ప్రజలకు దూరంగా జరిగింది. వారికి నీ స్వచ్ఛత తెలియడం కోసమే నేను ఇలా చేశాను. ఈ లోకం నీతో నా కలయిక స్త్రీ వ్యామోహంగా భావిస్తుంది. కామవశుడై పుత్రుడికి రాజ్యం ఇవ్వడానికి అంగీకరించాను అని అనుకుంటుంది. అందుకే ఇలా చేశాను. కోపంతో నువ్వు నన్ను అన్న మాటలన్నీ ప్రేమతోనే అన్నావని నాకు అర్థమవుతుంది. వాటిని నేను క్షమిస్తున్నాను అని అన్నాడు. ఆ తర్వాత దుష్యంతుడు శకుంతలకు పుట్టిన తన కుమారుడికి భరతుడు అని పేరు పెట్టి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. అనంతరం 100 సంవత్సరాలు రాజ్యం చేసి దానాలు చేసి దుష్యంతుడు స్వర్గలోకం చేరుకున్నాడు. భరతుడు చక్రవర్తి అయ్యాడు. అనేక యజ్ఞాలను చేశాడు. కణ్వ మహర్షి చేత భూరి దక్షిణలతో కూడిన గోవితత అనే పేరు కల అశ్వమేధ యాగాన్ని చేయించాడు. ఆ యజ్ఞంలో కణ్వ మహర్షికి 1000 పద్మ స్వర్ణ ముద్రలను భరతుడు దానం చేశాడు. అతని వల్ల ఈ వంశం భరత వంశం అయ్యింది. ఈ భూమి భారతిగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత భరత వంశంలో ప్రసిద్ధులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పాడు వైశంపాయనుడు.
చివరిగా ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, దుష్యంతుడు చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడు. కానీ శకుంతల నీ భార్యను అని రాజ్యానికి వచ్చినప్పుడు నువ్వెవరో తెలీదు అని అనకూడని మాటలన్నీ అన్నాడు. చివరిగా అశరీరవాణి పలకడంతో నిజాన్ని గుర్తించి ఆమెని భార్యగా స్వీకరించాడు. అలాగే శకుంతల కూడా తన భర్త తనని అంత అవమానించినా కూడా కోపంతో శాపవాకులు విడిచిపెట్టకుండా తన నిజాయితీని, తన ధర్మాన్ని, పవిత్రతను అందరికీ తెలియజేసింది. చివరికి ఆమె నిజాయితీకి, ఆమె సత్యానికి మెచ్చి అశరీరవాణి కూడా పలికింది. మనం న్యాయంగా, ధర్మంగా, సత్యనిష్టతో ఉంటే ఆ దేవుడు ఎప్పుడూ మన వెంటే ఉంటాడు. ఒక్కొక్కసారి న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. సత్యమే నిలబడుతుంది. సత్యమేవ జయతే అని శకుంతల దుష్యంతుల కథ మనకి చెప్తుంది.